మన సత్యవతి మన అందరికీ తెలిసినటువంటి అమ్మాయి మన కళ్ళ ముందే పుట్టి పెరిగి మరి మన గ్రామానికి రామాపురం నుంచి మన గ్రామం రావటం, గత మన గ్రామంలో శివాలయం మనకి ప్రారంభం అయిన తర్వాత పునర్నిర్మాణం పునర్ప్రతిష్ఠ జరిగిన తర్వాత భక్తులుగా మన యొక్క జీవితాలు మనందరం మొదలుపెట్టాం. అందులో సత్యవతి కూడా కొంత లేటుగా వచ్చినప్పటికీ అందులో ఆమె ప్రవేశించి భక్తిభావాలతో పాటు ఆమె అదృష్టం పొంది కవిత్వం అబ్బింది. ఆ యొక్క కవిత్వాన్ని ఆమె ఎక్కువగా కవితలు రాసుకుంటూ ఆ కవితలను కొంతమంది తెలిసినటువంటి మేధావులకు చూపించడం వల్ల ఇందులో కాస్త జీవకళ బాగుందమ్మా, ఇందులో ఉన్నటువంటి కవితల్ని మనం ప్రింట్ వేయించవచ్చు, లేదా పబ్లిక్లో 10 మందికి చేరువ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు అమ్మాయిని ఎంకరేజ్ చేయడం జరిగింది. వాళ్ళు అలా చేయటం వల్ల ఇవాళ మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాల దాకా కూడా ఆ కవితలు ప్రజలకి కొంత చేరువ కావటం. మన భారతీయ సంస్కృతిలో ఏంటంటే కవులని, కళాకారుల్ని, మేధావుల్ని గౌరవించుకునే సత్కారం మనకి ఎప్పుడూ ఉంటుంది, ఎక్కడైనా ప్రపంచం అంతా ఉంటుంది. కానీ అందులో భాగంగా ఈ అమ్మాయికి మన సత్యవతిని కూడా ఈ మధ్యకాలంలో అనేక గవర్నమెంట్ సంస్థలు కూడా మనకు అవార్డులు ఇచ్చి సత్కరించడం ఇవన్నీ చేస్తున్నారు. అందులో భాగంగా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఇవన్నీ ఏర్పడిన తర్వాత అమ్మాయికి అనిపించింది ఏంటంటే, సరే మనం ఈ కవితలు ఇవన్నీ సహజంగా చేస్తుంటాం, కానీ భగవంతుడు మనకి ఏదో ఒక తెలివి, ఒక అదృష్టాన్ని ఇచ్చిండు, అలాంటిది ఏదన్నా పేదవాళ్ళకి సాయం చేస్తే బాగుండు అనేటువంటి సంకల్పం అమ్మాయిలో మొదలైన తర్వాత దాని నుంచి వాళ్ళ పెద్దలతో కొంతమందిని అడిగితే వాళ్ళు కొంత సాయం చేయటం, తర్వాత మన గ్రామంలో అక్కడక్కడ తెలిసిన వాళ్ళు కొంతమందిని అడగటం, ఇట్లా ఈ ఒక సంవత్సరంగా ఈ కార్యక్రమాలు కొంతమంది మన గ్రామంలో దగ్గర ఒక 7-10 మంది దాకా ఇచ్చినట్టు ఉన్నారు. అలా ఇవ్వటంలో మరి అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం. వాస్తవానికి మనకు చెప్పే శాస్త్రాలన్నీ ఏమిటంటే, కుడి చేతితో ఇచ్చే దానం ఎడం చేతికి తెలియకూడదు, అది మహాత్ములు సూచించే మాట. కాకపోతే దానికి మళ్ళీ రెండోది కూడా ఉంది. ఎందుకంటే చేసేటువంటి పని నలుగురికి తెలియకపోవటం వల్ల మంచిని ఎప్పుడు కూడా సాటుని చెడుగా చెప్పాలి, మంచిని బహిర్గతంగా చెప్పాలని చెప్పి మహాత్ములు సూచన ఉంది. అందులో భాగంగా మరి మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ దేవాలయంలో కొంతమంది మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందులో మహాత్ములు కొంతమంది చెప్పి ఏముంది లేదు, సందాలు పేర్లు రాయిపోయినా ఏం కాదు, మా పేరు అవసరం లేదు, చెప్పాల్సిన పని లేదని చెబుతూ ఉంటారు. అది మంచి మాట, అది చాలా గొప్ప మనసు అయినప్పటికీ లోకానికి ఆదర్శం అనేది అది అందాలి మనకి ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఈ కార్యక్రమం చేయటం వల్ల, ఇలా ఇవ్వటం వల్ల ఒక రకంగా ఇబ్బందికరమైనటువంటి విషయం ఉంటుంది. కానీ ఇలా ఇవ్వటం వల్ల ఈ ఉద్దేశం ఏమిటంటే, ఒక పేదవాడికి మనం మాకు సాయం చేసినారనేటువంటి కృతజ్ఞత భావన ఉంటుంది. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు మరి ఇట్లాంటి సార్ లాంటి వాళ్ళు ఇంకెవరన్నా కొంత ఆర్థికంగా ఇబ్బంది లేని వాళ్ళు, లేకపోతే మానసికంగా కొంత ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో మన వంతుగా మనం కూడా ఏదో ఒకటి తోటి మానవుడికి సాయం చేయడం అనేది మంచిది కదా అనేటువంటి భావనకి ఇది చాలా ఉపయోగపడి. ఇప్పుడు మనకు ఒక గుళ్ళో ఒక ఫ్యానో లేదా ఏదో ఇచ్చారు, దాని మీద ఒక పేరు రాస్తాం, ఎవరు ఈ ఫ్యాన్ ఇచ్చింది ఎవరు పలానోళ్ళు, అయితే మనం కూడా ఏదన్నా ఇస్తే బాగుండు అనేది అందరికి కలిగింది. అందుకు ఇది ఉపయోగపడింది. అందుకని మనకు 2 రకాలుగా, ఒకటి తెలియకుండా చేసేది ఉన్నతమైన స్థానం అయినప్పటికీ ఆదర్శం కోసం ఇవన్నీ మనం పబ్లిక్లో చెప్పి చేయవలసి ఉంటుంది. ఆదర్శం అనేది చాలా అవసరం, ఎందుకంటే ఎవరికి తెలియకుండా వాళ్ళు ఇచ్చిపోతారు, ఎవరికి తెలియదుగా. కానీ చేయటం వల్ల ఏమైందంటే, ఎవరన్నా చూస్తే రేపు మన పిల్లల్లో ఉద్యోగం, ఇవంతా కూడా మామూలుగా చదువుకొని ఈరోజు గవర్నమెంట్ జాబ్లో ఉన్నటువంటి వాడు, మంచి విద్యావంతులు, వాస్తవానికి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని చాలా ఆదర్శవంతమైనది. ఎందుకంటే ఒక విద్యావంతుడు, ఒక టీచరు, ఒక మన అర్చక స్వామి లాంటి వాళ్ళు చాలా ఆదర్శంగా ఉండవలసినటువంటి గొప్ప పాత్రలు ఇవన్నీ. రాజకీయ నాయకులు ఘనంగా, సినిమా వాళ్ళు పెద్ద పాత్రలు ఇవన్నీ. అట్లాంటి విద్యాబుద్ధులు నేర్పించి ప్రజలకి మంచి చెడులు బోధించి పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దే టీచర్స్ మరి ఈ రకంగా వారధి అనే సంస్థ అనేది అసలు ఆ పేరులో చాలా గొప్పతనం ఉంది. వారధి అంటే ఏమిటి? పేదవాడికి ఉన్నవాడికి మేము మధ్యవర్తులుగా ఒక వంతెనలాగా ఉంటున్నామే తప్ప మేము సేవకులు దానికి మేమేమి మా జేబులో ఇవ్వట్లేదు. ఒకవేళ ఇచ్చినా మేము నలుగురితో పాటు సమానమే తప్ప ఇందులో మేము కొత్తగా చేసేది ఏం లేదు. వారిది అనేది ఎక్కడైతే దానికి ఇవ్వగలిగినటువంటి అర్హత కలిగిన వాడు, గొప్ప మనసు ఉన్నవాడు, ధనవంతుడు, వాళ్ళకి ఒక నమస్కారం పెట్టాయా, ఇది ఉన్న సమస్య ఇది అని తెలియపరుస్తాము. వారు ఇచ్చినట్లయితే అది ఆ పేదవారికి చేరువుగా చేయటమే మా యొక్క వారధి యొక్క ఉద్దేశం అని చెప్పి ఒక గొప్ప ఫౌండేషన్ పెట్టడం అనేది అది చాలా గొప్ప పేరు కూడా. ఎందుకంటే అది దేనికి సంబంధం లేకుండా వారధి అనేది మనకి మహాత్ములు చెప్పే మాట ఏమిటంటే, కనీసం నువ్వు తోటి మానవుడు కూడా సాయం చేయకపోతే ఎలాగయా అని చెబుతా ఉన్నారు. అట్ట కాదు, సర్వజీవుల్ని ఆదరించమని చెప్పి మనకి శాస్త్రజ్ఞానం అంతా బోధిస్తూ ఉంది. అట్లాంటప్పుడు మన తోటి వాడు బాధపడుతుంటే మనం చేసేదాని వల్ల, ఇప్పుడు ఆయన చెప్పినట్టు దీనివల్ల వాళ్ళ జీవితాలు అంతగా మెరుగైపోయి ఒకసారి అద్భుతాలు జరగవు. కానీ ఏదో కొంత దప్పికొన్నాడుకో గొక్కడి మంచినీళ్ళు, ఆకలైనాడుకో ముద్దాన్నం,
ఏదో అవసరమైన వాడికి ఒక టాబ్లెట్ ఏదన్నా రోగం వస్తే ఇస్తే కొంత ఆ క్షణం కాస్త ఉపశమనం పొంది తర్వాత తను తాను మళ్ళీ నిర్మాణం చేసుకోగలుగుతాడు అనేటువంటి ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు అనేవి తొందరగా అవసరం. ఇది అర్జెంటు. మా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు పెట్టినట్టు మనకి ఈ కార్యక్రమాలు అనేది అన్ని దానాల్లో మరి అన్నదానం వాటితో పాటు సేవా కార్యక్రమాలు ఇతరులను ఆదుకోవడం అనేది చాలా మంచి విషయం. అందులో మరి ఒక మంచి సంకల్పాలు చేసి మన సత్యవతి మరి ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి గత కొన్నాళ్ళుగా ఇట్లా సాయం చేయటం, మరి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మంచి సౌహృదయంతో ఆలోచించి మా వంతుగా మేము చేయగలిగినంత సాయం చేస్తామని మన గ్రామానికి వచ్చి ఇవ్వటం, అందుకు మనం వీళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలి, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఆ బిడ్డ మన బిడ్డ, అంటే మన గ్రామం బిడ్డ, మనం బిడ్డ అంటే మళ్ళీ మన ఏరియా వాడు, మన రాష్ట్రం వాడు, టోటల్గా అసలు మనం మానవులు అందరం. మానవుడు మహాత్ములు చెప్పే మాట ఏంటంటే వాడు నీకు వేరు కాదు, వాడు నీవయ్యే ఉన్నామని చెప్పి వేదాంత జ్ఞానం అంతా మనకు బోధిస్తూ ఉన్నది. ఎప్పుడు దానం మనకు 2 రకాలుగా ఉంటుంది. దానం ఇచ్చి పుచ్చుకునేవాడి కంటే ఇచ్చినవాడికి ఎక్కువ పుణ్యం వస్తుందని చెప్పి మనకు శాస్త్రం తెలియజేస్తుంది. అందుకని ఇచ్చినవాడు చాలా కృతజ్ఞత కలిగి పుచ్చుకున్నవాడి పట్ల ఉండాలి. పుచ్చుకున్నవాడు ఎప్పుడు కూడా ఇచ్చినవాడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకని మనం పెద్దలు చెప్పేది ఏమిటంటే ఇచ్చినవాడు మర్చిపోవాలి, పుచ్చుకున్నవాడు గుర్తుపెట్టుకోవాలి. ఇది సిస్టమ్. అట్లా ఉంటేనే చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని అందరం అలంకరించగలుగుతాం అని చెప్పి మనకు మహాత్ములంతా తెలియజేశారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనకి మరి వారధిగా ఆయన వారధి ఫౌండేషన్కి, మన గ్రామానికి ఆ వారధి ఫౌండేషన్కి సత్యవతి వారధిగా ఉండటం, ఆ కవిత్వం వల్ల మరి ఇవన్నీ ముందుకు సాగటం, ఇంకా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు వాస్తవాన్ని చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత ఆర్థికంగా ఎదిగినా, ఎంత మానసికంగా ఎదిగినా, ఎంత టెక్నాలజీ కనిపెట్టినా ఇప్పటికీ పేదరికం కడుపు నిండా 5 ఏళ్ళ అన్నం తిననటువంటి వాళ్ళు మన భారతదేశంలో కోకొల్లలుగా ఉన్నారు. అట్లని కోట్లు మొన్న ఒక పిల్ల ఎవరో పుట్టినరోజుకి 10 కోట్ల రూపాయలు కారు కొనిచ్చిండు మహానుభావుడు. కోట్లు పెట్టి చేసేవాడు ఉన్నాడు, ఆదల్లే ఆతో బాధపడేవాళ్ళు ఉన్నారు. అందుకని సమతా భావనకు అనేది ఈ వారధి అనే ఫౌండేషన్ ఉపయోగపడి వాళ్ళు ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని చెప్పి, అట్లాగే మన సత్యవతి వీళ్ళందరూ కూడా ఎదిగి మనం కూడా ఇట్లాంటి ఏమైనా సేవత అనేది సాయం చేయడం అనేది మంచిది. ఇవాళ మనం పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, ఏదైనా వస్తే ఫస్ట్ జీతంలో వచ్చేటువంటి పేదవాడికి సాయం చేయొచ్చు, దేవాలయానికి ఏమైనా కార్యక్రమాలు చేయొచ్చు. ఇవన్నీ మనం చేయాలి, చేస్తూ ఉంటే. ఎందుకంటే ఏ మనిషి వత్తా తెచ్చింది లేదు, పోత ఎత్తకపోయింది లేదు. అందరూ మొత్తం ఇక్కడ చేసి ఇక్కడ వదిలిపెట్టి పోవాల్సిందే. లోకంలో తీసుకుపోయేది నువ్వు చేసినప్పుడు కలిగే ఆనందం, పోయిన తర్వాత వచ్చే కీర్తి, ఈ రెండే మనకు ప్రధానమైనవి. కాబట్టి ఆ విధానంలో మనందరం నడుచుకోవటం మంచిదని చెప్పి, ఎందుకంటే మీ అందరికీ తెలుసు మనందరూ ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళమే. కాబట్టి ఆ విధానంలో ఆ భగవంతుడు మరి వీళ్ళందరూ కూడా ఆ శక్తిని, ఆ యొక్క భక్తిని ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలో వారి మాట కూడా వారి వేదంలాగా పలికి, వారి మాటకి ఇంకా జనం బాగా సహకరించి ఈ యొక్క నిధులు ఎక్కువగా సమకూర్చి ఆ విధానం అంతా కూడా పేదరిక నిర్మూలన చేయడం అనేది చాలా మంచి. తోటివాడికి చేయలేనటువంటిది, ఆకలైనప్పుడు అన్నం పెట్టలేని వేదాంతమే అసలు తప్పని చెప్పారు మన వాళ్ళు. ఎందుకంటే ఆకలైన వాడికి ముందు అన్నం పెట్టి తర్వాత నువ్వు జ్ఞానాన్ని బోధించని చెప్పారు. అట్లాంటి ఉన్నతమైనటువంటి స్థానంలో మనం ఎదగాలంటే మనం ఇట్లాంటి సేవా కార్యక్రమాలు పట్టుకొని మనం ఇస్తున్నామనే భావన మనకు ఉండకూడదు, వాళ్ళు తీసుకుంటున్నామనే భావన మనకు ఉండకూడదు. ఇవాళ పుచ్చుకున్నవాడు రేపు మళ్ళీ ఇచ్చేవాడిగా మారుతాడు. సృష్టి ఎట్లా ఉంటుందంటే చాలా విచిత్రంగా ఉంటుంది. కానీ ఆ విచిత్రంలో మనందరం నడిపించే నడకలో నడిచేవాళ్ళుగా మారిపోయి అందరం కూడా దైవానికి కృతజ్ఞతలు అయ్యి మనం ఎప్పుడూ కూడా సేవకులుగానే ఉంటూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఐకమత్యంతో మానవతా విలువలు, ఇతర జీవులలోకి మనం పోలేకపోయినా మానవతా విలువలన్నా కాపాడుకుంటూ తోటివాడు బాధపడుతుంటే చూస్తూ ఉండకుండా నీ చేతనైన సాయం నీ బాడీ స్పందించాలి. ఒక రకంగా చెప్పారు, ఎదుటోడికి ఏదైనా ఆకలైనప్పుడు బాధపడలేదనుకో, ఏదైనా దెబ్బ తగిలి బాధపడుతుంటే వాడికి నీ హృదయం స్పందించలేదనుకో, వాడు పెద్ద రోగిష్టోడని చెప్పి. ఎందుకంటే నీకు రోగం ఉండబట్టే నీకు స్పందన లేదు. స్పందన ఉండాలి మనిషికి మనిషి. ఎదుటివాడు కన్నీళ్ళు వచ్చినట్టే నీకు స్పందన ఉండాలి కదా, అలాంటి స్పందన ఉండాలని చెప్పి మహాత్ములంతా మనకి తెలియజేస్తూ ఉన్నారు. వారి అడుగుజాడల్లో మనం నడుచుకొని, మనకి వివేకానంద స్వామి చెప్తాడు, మనకి డాక్టరు సాక్షాత్ శివుడు అంట, రోగులందరూ శ్రీమన్నారాయణమూర్తి స్వరూపం అంట. అట్లా భావించి మీరందరూ సేవగా భావించి సేవ చేసుకోండి. వారికి ఇవ్వటం వల్ల మీకు పుణ్యం వస్తుందే తప్ప వారికి వచ్చేది తాత్కాలికమైనటువంటి మెరుగే. ఆ పుణ్యం వల్ల ఇవాళ నువ్వు ఎక్కడున్నావు, రేపు అక్కడ ఉంటావు, అట్లా పోతూ ఉంటుంది, నీ స్థానం అంతా ఎదుగుతూ ఉంటుంది అని చెప్పి మనకు మహాత్ములందరూ తెలియజేశారు. ఆ మహాత్ములు అడుగుజాడల్లో మనం నడుచుకోవాలి. వీళ్ళందరూ కూడా ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాన్ని, ఎందుకంటే నిజంగా టీచర్స్గా ఈ పని చేసినందుకైతే నేను బాగా ఫీల్ అయ్యి ఆనందపడతాను. ఎందుకంటే చినగారపాడు గ్రామంలో మనం ఎక్కడ ఈనుండం. అర్చక స్వాములు అంటే ఎంతో కొంత పళ్ళెంలో వేయించుకోవడం, జేబులో పెట్టుకోవడమే తెలుసు. కానీ ఈరోజు చినగారపాడులో అర్చక స్వామి ఒక కుటుంబం దేవాలయాలు మొత్తం బాగు చేసింది. ఆయన హైదరాబాద్లో సంపాదించి తీసుకొని చినగారపాడు దేవాలయాలు మొత్తం బాగు చేసింది.
ఎంత గొప్ప గర్వకారణం అనుకున్నాం అంటే ఏ పని మనం విశ్వాసంతో ఆయన దేవుడు ఉన్నాడని నమ్మిండు, ఆ నమ్మికతోనే ఆయన ప్రజలకు చెబుతున్నాడు, ఆయన కూడా నమ్మి అదే చేస్తున్నాడు. అట్లా మరి వీళ్ళు విద్యావంతులుగా పిల్లలకి రేపు ఆదర్శంగా ఉండాలి. అసలు మనకి చాలా ఉన్నతమైనటువంటి పోస్టు ఉపాధ్యాయ పోస్ట్ అంటే మనకి రెండు పాత్రలు ఉంటాయి. ఉపాధ్యాయ పోస్టు, ఆ పైన గురుస్థానం అంటే ఆధ్యాత్మిక. వీళ్ళు నేర్పేది అపర విద్య. దీన్ని అంటే భౌతికమైనటువంటి విద్య అంతా కూడా అపర విద్య కొంత తెంపొస్తుంది మనకి. కానీ ఆధ్యాత్మిక విధానంలో నేర్పేది పర విద్య. అది నీ యొక్క జన్మ రహస్యాన్ని అదంతా తెలిపే విద్యగా అది ఉంటుంది. ఇది అపర విద్యగా ఉంటుంది. కాబట్టి ఈ అపర విద్యకి ఆధారమైనటువంటి టీచర్స్ పిల్లలందరికీ కూడా ఎంతో ఆదర్శంగా, రేపు పిల్లలు ఏంటంటే గర్వంగా చెప్పుకుంటారు, మా టీచర్స్ కాదు ఇది చేశారని. రేపు వీళ్ళ దగ్గర విద్య నేర్చుకున్న పిల్లలు రేపు విదేశాల్లో పర్యటించి వీళ్ళ నెంబర్లు కనుక్కొని ఇదిగోండి మా వంతుగా మేము సాయం చేస్తాం అని చెప్పి సాయం చేస్తారు. ఆ స్థాయికి మనం ఎదగాలి. ఎదిగి సమతాభావాన్ని మనం పెంచుకోవాలి, ఐక్యతను పెంచుకోవాలి, మనుషుల పట్ల ప్రేమతత్వం పెంచుకోవాలి. ఇవన్నీ పెరగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాం.